ట్రైల్ ఉన్నట్టుంది సీనా. వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవం అంటే కాన్వకేషన్ సందర్భంగా స్నాతకోత్సవంలో జరిగే కార్యక్రమాలు, విద్యార్థులు ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారు అనే విషయాలు, చీఫ్ గెస్ట్ గురించి, అలానే కాంగ్రెస్ తాజా గురించి వివరాలన్నీ ఇవ్వడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అయింది. మీ అందరికీ స్వాగతం పలుకుతూ మన ఆచార్య ఎన్జీ రంగంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ పాలడుగు సత్యనారాయణ గారు మన మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ 58వ కాన్వకేషన్ స్నాతకోత్సవంలో విశేషాల గురించి వివరించవలసిందిగా పెద్దలు ప్రొఫెసర్ సత్యనారాయణ గారిని కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ వేదిక మీద ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫీసర్స్, కొలీగ్స్, అలాగే ప్రత్యేకించి వివిధ పత్రికలు చూసినటువంటి విలేకరులు, అలాగే ఇతర మీడియా నుంచి చూసినటువంటి జర్నలిస్టు అందరికీ కూడా ఆహ్వానం. మీ అందరికీ తెలుసు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964లో స్థాపించబడి దాదాపు 62 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక విజయాలు యూనివర్సిటీ సొంతం చేసుకుంది. అలాగే ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల వ్యవసాయ అభివృద్ధికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఘనత వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. అలాంటి వ్యవసాయ విద్యాలయం 58వ స్నాతకోత్సవం యూనివర్సిటీ పెట్టిన తర్వాత మనకు 55వ స్నాతకోత్సవం జరుపుకోబోతున్నాం. ముఖ్యంగా 1945లో పెట్టినటువంటి కాలేజీ బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ సౌత్ ఇండియాలోనే 2వ కాలేజీగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ కాలేజీలో ఈ స్నాతకోత్సవం చాలా సంవత్సరాలు జరిగి, చాలా సందర్భాలు ఈ సంవత్సరం కూడా ఇక్కడ జరుపుతానికి మాకు అనుమతించినటువంటి పెద్దలు, గవర్నీయులు, ఈ ఎక్సలెన్సీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఇక్కడ ఇవ్వడం, అలాగే వారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సామవాచాన్ని వారాంతంలోనే నిర్వహించబడుతుంది. ఇది మనం రేపు అంటే సాయంత్రం, శనివారం సాయంత్రం దాదాపు 4:30కి ఈ కార్యక్రమం మొదలై దాదాపుగా 9:30 అవుతుంది. ఇందులో ప్రధానంగా గవర్నర్ గారితో పాటుగా మనకి న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఒక ప్రెస్టీజియస్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI ఉందో దాని అధిపతి వైస్ ఛాన్సలర్ వారు డాక్టర్ సెల్మల్ శ్రీనివాసరావు గారు. అదృష్టం కొద్దీ ఆయన కూడా ఈ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థి, 1952 సంబంధించినటువంటి పూర్వ విద్యార్థి. వారు
మనకి అతిథిగాను ప్రధాన ఉపన్యాసులుగా వారు చేయనున్నారు. అలాగే అన్నిటికంటే భిన్నంగా గొప్ప విషయంగా చెప్పుకోదగ్గది, ఈ దేశంలో ప్రతి మీద అపారమైన పరిశోధనలు చేసి ఈ ప్రతి యొక్క ఉన్నతికి మంచి పరిశోధన చేసి అనేక రకాలు అభివృద్ధి చేసినటువంటి కాటన్ బ్రీడర్ శ్రీ కె రవీంద్రనాథ్ గారికి ఈ స్నాతకోత్సవం సందర్భంగా మనం గౌరవ డాక్టరేట్ ఆన్ ద స్పాట్ చేయబోతున్నాం. ఇది మన గవర్నర్ గారు అంగీకారం మీద వారికి గౌరవ డాక్టరేట్ కూడా పట్టాలు కూడా ప్రదానం చేయబోతున్నాం. మీ అందరూ తెలుసు, ఈ స్నాతకోత్సవంలో గత సంవత్సరం అంటే 2024-25 విద్యా సంవత్సరానికి 1675 మంది విద్యార్థులు తమ పట్టాలు స్వీకరించబోతున్నారు. అందులో 1185 మంది అండర్ గ్రాడ్యుయేట్ అంటే బిఎస్సి కానీ బీటెక్ కానీ లేదా బిఎస్సి హానర్స్ కానీ వీళ్ళందరూ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ 260 మంది మాస్టర్స్ పీజీ చేసిన వారు, అలాగే 50 మంది పిహెచ్డి పరిశోధన వారందరూ కూడా ఇవ్వబోతున్నాం. అందులో ఏ కాలేజీ నుంచి ఎంతమంది విద్యార్థులు యూజీ కాలేజీలో అయ్యారు అన్నది కూడా ఇక్కడ పొందుపరచడం ఇది మీకు ఇవ్వబోతున్నాం. అలాగే పిహెచ్డి కూడా వివిధ విభాగాల్లో వ్యవసాయం నుంచి, వ్యవసాయ ఇంజనీరింగ్ నుంచి, కమ్యూనిటీ సైన్స్ నుంచి దాదాపుగా 50 మంది పిహెచ్డి పట్టా తీసుకోబోతున్నారు. ఇది ముఖ్యంగా టోటల్ 1675 మందికి ఈ స్నాతకోత్సవంలో రేపు జరగబోయే స్నాతకోత్సవం మనం వారికి ప్రదానం చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక ప్రధానమైనటువంటి 2 రకాలు ఉన్నాయి. అది దేశానికే నెంబర్ 1గా విశిష్ట, అది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి సాంబా మషూరి బీపీటీ 50 ప్రభుత్వంలో ఇక్కడి నుంచి మనం విడుదల చేయడం, దాన్ని దేశవ్యాప్తంగా మిక్కిలి ప్రాచుర్యం చెందినటువంటి ఒక మెగా రైస్ వెరైటీగా బీపీటీ 52 సాంబా మషూరి ఉంది. అలాగే మార్కెట్ సంస్థ నుంచి విడుదల చేసిన మరో మెగా వెరైటీ స్వర్ణ ఎంపీ 75 ఉంది. ఈ దేశంలోని ఇప్పటికీ కూడా స్వర్ణ విస్తీర్ణం 5 మిలియన్ హెక్టేర్లో నెంబర్ 1 స్థానం. ఆ 2 కూడా మన యూనివర్సిటీ నుంచి విడుదల కావడం గర్వకారణం. ఆ వెరైటీ పేరు మీద గుర్తింపుగా జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం దాదాపుగా ఆ వెరైటీ పేరు మీద ఒక జాతీయ అవార్డు కూడా ఇవ్వబడుతుంది. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం ఆ 2 అంటే ఒకటి స్వర్ణ పేరు మీద శ్రీ వి రామచంద్రరావు గారు బ్రీడర్ ఎవరైతే తయారు చేస్తారో వారి పేరు మీద స్మారక జ్ఞాపకార్థంగా వారి పేరు మీద, అలాగే సాంబ మషూరి మన బాపట్ల ప్రైడ్ ఏదైతుందో దాన్ని చేసిన డాక్టర్ ఎంవి రెడ్డి గారి పేరు మీద, ఈ 2 పేర్ల మీద జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు కూడా రేపు ప్రదానం చేయబోతున్నాం గవర్నమెంట్ చేసిన. అలాగే దీని మీ అందరూ తెలుసు, స్నాతకోత్సవం అనగానే ప్రతిభావంతులైనటువంటి ఉపాధ్యాయులు కానీ, అటు పరిశోధనలో కానీ విస్తరణలో కానీ చేసినటువంటి మా యూనివర్సిటీ స్టాఫ్ కూడా అవార్డులు కూడా అంటే టీచింగ్, రీసెర్చ్, ఎక్స్టెన్షన్లో పనిచేసినటువంటి వారిలో మెరిటోరియస్ ఉన్నటువంటి సైంటిస్టులు కూడా అవార్డు కూడా రేపు ఇవ్వబోతున్నామండి. ఇందులో ప్రతిభావంతుల ఉపాధ్యాయులకి కేటాయించిన 3, పరిశోధన కింద 2, అలాగే విస్తరణ కింద 2 ఈ అవార్డు కూడా ప్రెస్టీజ్గా యూనివర్సిటీ లెవెల్ అవార్డ్స్ వారికి ఇవ్వబోతున్నాం. ఇది కాకుండా అనేక కేటగిరీలో మనకు తెలుసు ఈ విశ్వవిద్యాలయం స్వర్ణ పథకాలు స్టూడెంట్స్ కూడా ఇస్తుంటారు. ఆ స్వర్ణ పథకాలు కూడా విద్యాపరమైన ప్రతిభను గుర్తించేందుకు దాతలు మరియు పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన మొత్తం 34 విశ్వవిద్యాలయ స్వర్ణ పథకాలు మరియు బహుమతులు కూడా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రదానం చేయబోతున్నారు. వీటిలో 24 పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్డి వారికి, 10 అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూజీ వారికి స్థాయిలో ఉన్న వారికి పురస్కారాలు పూర్తి జాబితా మీకు కింద అది కూడా ఎక్కువ జరుగుతుంది. మొత్తం ఎవరి పేరు మీద ఏ అవార్డు లోకరణ చేయబోతున్నామని కూడా మీకు ఇస్తున్నాం. ఏదైనా ఈ స్నాతకోత్సవంలో మనకి ఈ కార్యక్రమం కూడా ఎలా ఉంటుందని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. స్నాతకోత్సవ లాంఛన
ఊరేగింపుతో మొదలయ్యి జాతీయ గీతం మరియు జాతీయ గాన ఆలాపనతో వైస్ ఛాన్సలర్ గారి నివేదన సమర్పణ తర్వాత అభ్యర్థుల పరిచయం తర్వాత గౌరవ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ పట్టా ప్రధానం తర్వాత పురస్కారాలు విద్యార్థుల పథకాలు తర్వాత ముఖ్య అతిథి ప్రసంగం గౌరవ గవర్నర్ మరియు ఛాన్సలర్ గారి స్నాతకోత్సవ ప్రసంగం అలాగే సన్మానాలు అలాగే గౌరవ గవర్నర్ గారి నిష్కరణ ఇది చేస్తూ కార్యక్రమం తదుపరి గవర్నర్ గారు సుమారుగా గంట నుంచి గంట 10 నిమిషాలు ఉంటారండి. వారి కార్యక్రమం ఏంటంటే మినిట్ టు మినిట్ ఎవరికి గవర్నర్ గారు మనకు కమ్యూనికేట్ చేస్తారో దాని ప్రకారమే ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇంకా ఏంటంటే వారు వెళ్ళిన తర్వాత కూడా చాలా మందికి వాళ్ళు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది దాదాపు ఇంకో 3 గంటలు ఉంటుంది. గవర్నర్ గారు యొక్క వాళ్ళ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభించుకుని వారికి అందరికీ కూడా పట్టాలు అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే మీకు ఇందాక నేను చెప్పారు ఈ శ్రమ పథకాలు ఎవరెవరి పేరు మీద పెట్టారని కూడా శ్రమ పథకాలు లిస్టు ఎవరికి వచ్చిందని ఎవరెవరి పేరు మీద ఎవరికి వచ్చిన ముందే చెప్పండి ఎలా పెట్టామో వాళ్ళు ఎవరు దాతలు ఉన్నారు వారందరి స్మారకం పేరు మీద పెట్టాము వివరాలు కూడా మీకు ఇక్కడ ఇది సంక్షిప్తంగా మా ఆచార్య ఎన్వి రంగారావు విశ్వవిద్యాలయం యొక్క 55వ స్నాతకోత్సవ కార్యక్రమం. మీరందరూ కూడా మిమ్మల్ని రేపు పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. తప్పక మీరు రావాలి, మీరు పాల్గొంచుకుని ఈ కార్యక్రమానికి విస్తృత ప్రాచుర్యం తీసుకొస్తారని మా యూనివర్సిటీ నా తరఫున మా అందరి సహా యూనివర్సిటీ ఆఫీసర్స్ తరఫున మీ అందరికీ ఆహ్వానం కలుగుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో మీ పాత్ర చాలా ఉంటుంది. ప్రెస్ కవరేజ్ కానీ మీడియా కవరేజ్ కానీ దాన్ని మీరందరూ కూడా మీ సహకారం కోరుతూ థ్యాంక్ యూ కృతజ్ఞతలు. ఇంకేమైనా వివరాలు ఉంటే లేదంటే మా రిజిస్టర్ గారు వివరాలంటే ఇంకేమైనా చెప్పాలి. ఫిగర్ కరెక్ట్ చేశారు. అంటే ఇక్కడ ఈ క్యాంపస్లో ఇది 5వ స్నాతకోత్సవం. ఎనివే ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ స్నాతకోత్సవం సందర్భంగా అనేక ప్రముఖులు వస్తారు. ఏదైనప్పటికీ ఈ మొత్తం యూనివర్సిటీని అన్ని కాలేజీలు మనం అభివృద్ధి చేయాలి. 46వ 48 54 55 56 55 ఇది 6వదండి. 46 జరిగింది, ఇక్కడ 48 జరిగింది, 54 55 56 జరగబోయేది 58 6వది. ఓకే అండి, 6వది. సో దీని ఏంటంటే మన అన్ని యూనివర్సిటీలు ఉన్న అన్ని కాలేజీలని దీర్ఘకాలికంలో అభివృద్ధి చేయాలన్నటువంటి ప్రణాళికతో మనం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈ బాపట్ల చాలా పురాతనమైన కాలేజీ, బ్రిటిష్ వార్ టైంలో పెట్టిన వ్యవసాయ కాలేజీ. తర్వాత 1964లో దీని యూనివర్సిటీకి వెళ్ళింది. కాబట్టి దీనికి ఇంకా మౌలిక సదుపాయాలు చాలా అవసరం. దానికి గవర్నీయులు మన ఎంపీ గారు వారు కూడా చాలా చొరవ చూపిస్తున్నారు. త్వరలో వారు తెలుస్తాం. అప్పుడు వారు ఢిల్లీలో ఉన్నారు, మనం కూడా మాట్లాడటం జరిగింది. ఆయన చాలా చొరవ తీసుకుని మన కాలేజీకి మన కాలేజీ ఫామ్కి ఏమైనా మౌలిక సదుపాయాలు అంటే జనరల్గా చెప్తున్నాను. ఇది స్నాతకోత్సవంలో రాయాల్సిన అవసరం లేదు, అయిపోయింది. జస్ట్ మీకు ఇవన్నీ కూడా అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి దాంట్లో భాగంగా ఇది స్నాతకం జనరల్గా చెప్తాను. ఓకే అండి. ఇప్పుడు ఇది ఏంటంటే మన దగ్గరలోనే మరి ఇది ఒకప్పుడు కంబైన్డ్ గుంటూరు జిల్లా. దీనికంటే ముందుగా 1922లో బ్రిటిష్ వారి టైంలో కాటన్ మిల్లెట్స్ చాలా ప్రాధాన్యత ఉన్నప్పుడు 1922లో గుంటూరులో పరిశోధన స్థానం, ఆ పరిశోధన స్థానం 22లో పెట్టారు. తర్వాత ఏంటంటే అన్ని విధాల సెంటర్లో ఉంటుంది, బాగా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నది, అటు అమరావతికి కానీ అందరికీ యాక్సెస్ అవుతుందని అప్పుడు నిర్ణయం మీద అక్కడ యూనివర్సిటీ పెట్టారు.
ఇక మళ్ళీ ఒకే జిల్లాలో రెండో యూనివర్సిటీ వచ్చే అవకాశం తక్కువ. ఇంకా మేమేదో సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రయత్నం చేసినాం, అవన్నీ అది మన చేతుల్లో లేదు. కానీ ఒకే దగ్గర రెండు యూనివర్సిటీలు అవకాశం ఉంటే తక్కువ ఉంటాయి. ఇక్కడ మన దగ్గరలో ఉంది కాబట్టి, కాకపోతే ఏంటంటే దీనికి యూనివర్సిటీకి పెట్టకపోయినా యూనివర్సిటీకి కావాల్సిన హంగులన్నీ కూడా అటు విద్యాపరంగా కానీ పరిశోధన పరంగా కానీ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న విద్యా సంస్థ. అవును, అది మనం చాలా పెద్ద లాస్ అండి, చాలా పెద్ద లాస్. విడిపోయినప్పటికీ 2006లో పెట్టిన నంద్యాల ఉంది, 2022లో పెట్టిన లాంఫామ్ ఉంది, 2025 పెట్టిన మార్కెట్ ఉంది. ఇవన్నీ ఏంటంటే పరిశోధనకి మనం కానీ మనం ఏం చేయలేదు. ఓడని బాగొట్టుకున్నాం, ఓడని బాగొట్టుకున్నాం లేదు. అవన్నీ హైదరాబాద్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మేమేం చేస్తున్నామంటే అందుకు బైఫర్కేషన్లో భాగంగా మేము నష్టపోయాం కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రాలు కొన్ని ఇవ్వండి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్రికల్చర్ సెంటర్స్ అంటారు, అంటే పంట వివిధ పంటల్లో ఆ సెంటర్స్ ఇస్తున్నాం, అవి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఒకటి ఎగ్రికల్చర్ సెంటర్స్ అంటే ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్, ఆ వివిధ పంటలు వేస్తుంటారు, అవి మనకి ఇస్తున్నారు. లేటెస్ట్గా సీడ్ టెక్నాలజీ ఎగ్రికల్చర్ సెంటర్ వచ్చింది, మనకి చాలా పెద్ద వస్తుంది. ఇంకా వేరే పంటల్లో కూడా అడుగుతున్నాం, అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే ఒకసారి రాకుండా నిదానంలో వస్తుంది. ఉన్నటువంటి పరిశోధన స్థానాలు కానీ కాలేజీలు కానీ ఇంకా అభివృద్ధి చేయడానికి చాలా చాలా నష్టమే ఉంది. కానీ ఉన్నదాని మీద మనం గట్టిగా రాహుల్ మన తరఫున గొడవ తీసావు లేదా? ఓకే.